ఆడపిల్ల కోసం, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరువు కోసం ఆలోచించిన నీ కొడుకు బంగారు. ఎక్కడ్రా? లోపలున్నారు బావా. అమ్మా కళ్యాణి, నువ్వు ఇలా చేసేవని ఇక్కడికి వచ్చే ముందు దాకా తెలియదమ్మా. అక్షంతలు వేసి ఆశీర్వదిద్దామని కళ్యాణ మండపం అంతా కలయి తిరిగానమ్మా. మేమెంత తల వంచుకునేలా ఎందుకు చేసావమ్మా? ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక. మీ నాన్న తీర్పులు చెప్పే పెద్ద మనిషే కాదమ్మా, ఊరందరికీ దేవుడు లాంటి వాడు. దేవుడు రక్షిస్తాడే తప్ప దండించడు కదమ్మా. నా మాట విని రామ్మా. వీరబాబు, వెళ్ళి దాన్ని లాక్కురా. నేను మాట్లాడాల్సింది నాగిరెడ్డి గారితో, నీతో కాదు. ఏంట్రా మాట్లాడేది? నేను మాట్లాడాల్సింది నాగిరెడ్డి గారితోనే ఇతనితో చెప్పాను. మీకు కూడా అదే చెప్తున్నాను. నేను ఇతనితో మాట్లాడడం కావాలా, మీరు నేను కొట్టుకోవడం కావాలా? నమస్కారం నాగిరెడ్డి గారు, నా పేరు రఘురామ్. నువ్వెవడవైతే నాకేంట్రా? నా కూతుర్ని ఊరు పేరు తెలియని ఓ దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న నీలాంటి వాడితో మాట్లాడడం నాకు అనవసరం. మీ ఆవేశాన్ని, మీరున్న పరిస్థితిని అర్థం చేసుకోగలను సార్. నేను చెప్పేది కూడా కొంచెం వినండి. ఏంట్రా వినేది? వాడు నా ఆస్తి గురించి తెలుసుకొని నా కూతురికి మాయమాటలు చెప్పుకుంటాడు. వాడి మోసాన్ని ప్రేమనుకొని నా కూతురు ఇంట్లోంచి వచ్చేసింది. నా పరువు పరపతి వీధిన పడేసేలా చేసిన ఆ నీచుణ్ణి సమర్థించడానికి వచ్చావా? అది కాదు సార్, మీరు కొంచెం శాంతంగా వింటే. మాటలతో వినకపోతే తలలు తెగి కింద పడతాయి, జాగ్రత్త. కళ్యాణి, నేను నీకు తండ్రిని మాత్రమే అయ్యుంటే వాడి పాటికి నీ పక్కనుండేవాడు కాదు. ఊరి పెద్దను కాబట్టి అర్థమయ్యేలా చెప్తున్నాను. నీకు అన్ని విధాలా తగిన వాడిని చూశాను. రా వెళ్దాం. వెతుక్కుంటూ వచ్చింది వదిలి వెళ్ళిపోవడానికి కాదు. రా.
మీ కూతురు మీతో రాదు. నేను వాళ్ళని తీసుకొచ్చింది మీకు అప్పగించడానికి కాదు, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి. ఈ ఆవేశానికి భయపడే ఆడపిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే ధైర్యం లేక ఇల్లు వదిలి వచ్చేస్తున్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. మీ అరుపులు వాళ్ళని భయపెట్టొచ్చేమో కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మార్చలేవు, ఈ పెళ్లిని ఆపలేవు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది సార్. ఈ పెళ్లిని అడ్డుకునే హక్కు మీకు లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు కాబట్టి. నేను దాని తండ్రిని. మేజర్లుగా వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కుంటే ఇంటి పెద్దగా నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే హక్కు నాకు ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. తప్పుకో. రా రమ్మంటుంటే. వదలండి మమ్మల్ని. ఆగండి, వదలండి. నేను వాళ్ళని తీసుకొచ్చింది మీకు అప్పచెప్పడానికి కాదంటే వినరా? ఒక్కసారి చూడండి. చూడండి నాగినేడి గారు, మీరు అనుకుంటున్నట్లు ఈ రఘురామ్ గారు మామూలు వ్యక్తి కాదు. ఈ సొసైటీలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి. వాళ్ళిద్దరి పెళ్లి తానే జరిపిస్తున్నట్టుగా ఈయనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పైగా వాళ్ళిద్దరూ మేజర్స్ అని ప్రూవ్ చేసే సర్టిఫికెట్స్ కూడా మాకు సబ్మిట్ చేశారు. ఇంట్లో పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుంటున్నందుకు మీ నుండి హాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. అందుకే మేము వచ్చాం. పెళ్లిని అడ్డుకునే అర్హత మీకు లేదు. అర్థం చేసుకుని ఆశీర్వదించండి. అడ్డుపడే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. క్షమించండి నాగినేడి గారు, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి తప్ప మిమ్మల్ని బెదిరించడానికి కాదు. మీరు అనుకుంటున్నట్టు ఆ వంశీ మోసగాడు కాదు. అతనికి మీలాగా ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది. ఆదర్శాలున్న మంచి కుర్రాడు. మీ అమ్మాయిని తను బాగా చూసుకుంటాడు, దానికి నేను హామీ ఇస్తున్నాను. కన్న కూతురే మమ్మల్ని మోసం చేసినప్పుడు వాడు దాన్ని బాగా చూస్తాడని నువ్వు హామీ ఇస్తే మమ్మల్ని ఎలా నమ్మమంటావయ్యా? చూడమ్మా కళ్యాణి, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తారమ్మా. నీ భవిష్యత్తు బంగారంలా ఉండాలనే నీకా సంబంధం చెయ్యాలనుకున్నావు. నీ జీవితం మాకన్నా సంతోషంగా ఉండాలనే మేం చూసిన అబ్బాయితో నీ పెళ్లి చెయ్యాలనుకున్నావు. ఆ సంబంధం చాలా గొప్పదమ్మా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి వాణ్ణి నువ్వు భర్తగా పొందలేవు. ఆ కుర్రాడంత మంచివాడమ్మా. నువ్వింట్లోంచి వెళ్ళిపోయావన్న విషయం బయటపడితే మీ నాన్నగారి పరువు పోతుందని, నీ గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటారని ఆలోచించాడు. నీ కారణంగా కాకుండా తన వల్ల పెళ్ళ ఆగిపోయినట్టుగా అందరి ముందు నటించాడు. నాగినేడు గారి కూతురు లేచిపోయిందన్న విషయం బయట వాళ్ళెవరికి తెలియకుండా మీ నాన్నగారి పరువుని, మన ఇంటి గౌరవ మర్యాదల్ని కాపాడిన దేవుడమ్మా అతను. పెద్దల మాట మీద గౌరవంతో నిన్ను చూడకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న మంచివాడు. నీపై మచ్చ రాకుండా ఉండడానికి తనపై నింద వేసుకున్న గొప్పవాడమ్మా. అలాంటి వాడు ఈ ప్రపంచమంతా వెతికినా నీకు భర్తగా దొరకడమ్మా. తనకు నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిందన్నాడే గాని మాట వరుసకైనా
నువ్వు లేచిపోయావని అన్నని సంస్కారవంతుడమ్మా. చదువుకున్న దానివి, తెలివైన దానివి, దయచేసి ఆలోచించమ్మా. రామ్మా, వెళ్దాం. రా. ఒక్క నిమిషం అమ్మా. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేసినా, ఏం ఆలోచించినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది మా మంచి కోసమేనని నాకు తెలుసమ్మా. పదమ్మ, వెళ్దాం. నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. నేను చెప్పేది కూడా నువ్వు విను. నాకు పెళ్లి కానంత వరకు నేను మీ దగ్గరుంటాను. కానీ పెళ్ళైన తర్వాత జీవితాంతం నా భర్తతో ఉండాలి. అందుకే మీరు నా గురించి ఆలోచించేదానికన్నా నేనే ఎక్కువగా ఆలోచించుకోవాలమ్మా. నేను ఆ అబ్బాయిని చేసుకుంటే సుఖంగా ఉంటానని మీరు నిర్ణయించారు. కానీ నేను వంశీతోనే సుఖంగా ఉంటానని నేను నిర్ణయించుకున్నాను. మీరు చూసిన ఆ అబ్బాయి మంచివాడే కావచ్చు. మీకోసం, నా కోసం, మన ఇంటి కోసం గొప్ప త్యాగాలే చేసుండొచ్చు. కానీ జీవితానికి కావాల్సింది మంచితనం, త్యాగం మాత్రమే కాదమ్మా. అన్నింటికంటే ముఖ్యమైనది నమ్మకం. జీవితం మీద ఆశని, అవగాహనని, ఏదైనా సాధించగలమనే ధైర్యాన్ని మనలో కలిగించేదే నమ్మకం. నాకా నమ్మకాన్ని వంశీ కలిగించాడు. అభిప్రాయాన్ని మార్చుకుంటూ బ్రతకగలం. ఇష్టాన్ని చంపుకుంటూ, కష్టాన్ని ఓర్చుకుంటూ బ్రతకగలం. కానీ నమ్మకాన్ని చంపుకుని మాత్రం బ్రతకలేమమ్మా. అందుకే నాకు తెలియని మనిషితో జీవితాన్ని పంచుకోలేక, వంశీ మీదున్న నమ్మకాన్ని చంపుకోలేక మిమ్మల్ని కాదనుకుని వచ్చేశాను. నేను ఇలా చేసినందుకు నన్ను శిక్షించండి. కానీ నా నమ్మకాన్ని మాత్రం మన్నించండి. నేను చెప్పింది అర్థం చేసుకున్నావనుకున్నాను. కానీ కన్న తల్లికే సలహాలు చెప్పేంతగా ఎదిగిపోయావు కాబట్టి ఒక తల్లిగా కాకుండా సాటి ఆడదానిగా అడుగుతున్నాను. కొద్ది రోజులు పరిచయమైన ఆ అబ్బాయి మీదున్న నమ్మకం నిన్ను 20 ఏళ్లు పెంచిన ఈ తల్లిదండ్రుల మీద లేదా? తన రక్తాన్ని చనుబాలుగా చేసి నీ కడుపు నింపేది తల్లి. తన ప్రాణాన్ని ప్రేమగా మార్చి నిన్ను సాకేది తల్లి. గుండెలపైన వేసే తప్పటడుగుల దగ్గర నుంచి నీ కాళ్ల మీద నువ్వు నిలబడేదాకా పెంచేది తల్లి. ఈ తల్లి ప్రేమ కన్నా నువ్వు కోరుకునేవాడి ప్రేమ గొప్పదా? పిల్లల్ని కని పెంచడమే కాకుండా వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు. ఆ బాధ్యతని నెరవేర్చడం కోసం వాళ్ళ అవసరాలు మానుకుంటారు, ఆశల్ని చంపుకుంటారు. పిల్లల కోసం తమ జీవితాన్ని కూడా ధారపోస్తారు. మరి ఆ తల్లిదండ్రుల మాట వినటం, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించడం పిల్లల బాధ్యత కాదా? కష్టపడి సంపాదించుకున్న పరువు పిల్లల మూలంగా పోతే కన్న వాళ్ళెంత బాధపడతారో కడుపున పుట్టిన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదా?
చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించేవాళ్ళు, కానీ క్షమించడానికి తప్పే చేస్తే ఇంటి గౌరవం వంశ పరువు పోతుందని మీ పిల్లలకు తెలీదా? వాటిని కాపాడాలి అన్న ఆలోచన మీకు లేదా? ముందు వెనక ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలకు పెద్దరికం అవమాన భారంతో అందరి ముందు తలదించుకొని బాధపడుతుందని తెలీదా? వీటన్నిటికీ సమాధానం చెప్పు. ఈ కూతురు చెప్పింది కన్న తల్లిగా నీకు అర్థం కాలేదు కాబట్టి నేను కూడా సాటి ఆడదానిగానే నీకు చెప్తున్నాను. విను. కన్నవాళ్ల మీదున్న నమ్మకం కన్నా ప్రేమించిన వాడి మీదున్న నమ్మకం గొప్ప అని అడిగావు కదా. కన్నవాళ్ల నమ్మకాన్ని నీరు కార్చడం తప్పే, కానీ వాళ్ళ మీదున్న నమ్మకం వల్ల మా మీద మాకున్న నమ్మకాన్ని చంపుకోవడం కరెక్టా అమ్మా? మీ నమ్మకం మాకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేంతవరకే, కానీ మా నమ్మకం పెళ్ళయ్యాక కొత్త జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, కొత్త ఆశల్ని నెరవేర్చుకోవడానికి, కొత్త బంధాన్ని ఏర్పరచుకోవడానికి. ఇంత చిన్న విషయం కూడా మీ కనీ పెంచిన వాళ్ళకి అర్థం కాదా అమ్మా? కన్నవాళ్ల ప్రేమ గొప్పదా, ప్రేమించిన వాడి ప్రేమ గొప్పదా అని అడిగావే. కన్నవాళ్ల ప్రేమ గొప్పది కాదు అనేంత మూర్ఖురాలిని కాదమ్మా నేను. కానీ నాకు పెళ్ళైతే నేను కూడా మూడొంతుల జీవితాన్ని తల్లిలాగే సార్థకం చేసుకోవాలి అని నన్ను కన్న నా తండ్రికి, నా తల్లికి తెలీదా? తల్లిదండ్రుల మాట వినడం, వాళ్ళ నిర్ణయాల్ని గౌరవించడం పిల్లల బాధ్యత కాదా అని అడిగావు. కుటుంబ గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత పిల్లలకి ఉంది. కానీ ఆ బాధ్యత కోసం వాళ్ళ ఇష్టాన్ని, మనసుని చంపుకుని జీవితాన్ని నరకం చేసుకోవాలా? మనసుకి నచ్చిన మనిషిని, కోరుకున్న జీవితాన్ని వదులుకోవడం బాధ్యత కాదమ్మా, త్యాగం అవుతుంది. అలాంటి త్యాగాలు చేసి జీవితాంతం బాధపడుతూ నరకాన్ని అనుభవించడం మూర్ఖత్వం అవుతుంది. పరువు గురించి మాట్లాడా. పరువు అనేది మనుషులకున్న గౌరవాన్ని, పరపతిని పెంచగలదేమో కాని కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేదమ్మా. జీవితాన్ని కొలిచేది, నిలిపేది పరువు కాదు, మనసు. అందుకే నేను మనసుకి నచ్చిన వాణ్ణి ప్రేమించాను. ప్రతిష్ఠ గురించి మాట్లాడా. తప్పు చేస్తే పరువు, ప్రతిష్ఠ మంట కలిసిపోతుంది, నిజమే. కానీ ఆ పరువు, ప్రతిష్టలే ముఖ్యం అనుకుని మనకిష్టం లేని పనులకి తల వచ్చితే చివరికి ఆ పరువే బరువుగా మారి భవిష్యత్ అనేది లేకుండా చేస్తుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చివరికి జీవితమే చేజారిపోతుంది. పెద్దరికం గురించి నీకు తెలిసింది నువ్వు చెప్పావు, నాకు తెలిసింది నేను చెప్తాను. పెద్దరికం అనేది బాధ్యతలను నేర్పిస్తుంది, సమస్యలకి పరిష్కారాలు చూపిస్తుంది. పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు సరిదిద్ది వాళ్ళకి మంచి భవిష్యత్తునిస్తుంది. కానీ అదే పెద్దరికం ఒక్కోసారి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి మధ్యనున్న ఆలోచనల్ని అర్థం చేసుకోలేని అడ్డుగోడగా నిలుస్తుంది. మా మనసులోని ఆశల్ని నెరవేర్చుకోలేని అధికారమై భయపెడుతుంది. మా అభిప్రాయాల్ని మనసు విప్పి చెప్పుకునే ధైర్యాన్ని ఇవ్వకుండా చేస్తుంది. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుని చావలేక, తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
కానీ పెద్దరికం విలువ తెలియక కాదు, పెద్దవాళ్ల మీద గౌరవం లేక కాదు. నాన్నగారు ఎలాగూ అర్థం చేసుకోరు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమ్మా. నిజరి 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 గమా